హనుమంతరావు రాఘవపూడి. అదే మామ సీతారామన్ డైరెక్టర్ హను రాఘవపూడి గారు. కొత్తగూడెంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఎంసీఏ చేస్తూ ఇక ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఇండస్ట్రీలో ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా జాయిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అమృతం సీరియల్ తీస్తున్న గున్నం గంగరాజు గారు తన కజిన్ అయిన చంద్రశేఖర్ ఏలేటి అనే కొత్త ఆయనతో ఏదో చిన్న బడ్జెట్ లో సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నారు. నిజానికి అమృతం సీరియల్ మొదటి 10-15 ఎపిసోడ్లు తీసింది కూడా చంద్రశేఖర్ గారే. ఆయన మేకింగ్ స్టైల్ కి నీ ఆలోచన కూడా సెట్ అవ్వచ్చేమో, రేపొకసారి గంగరాజు గారి జస్ట్ ఎల్ ఆఫీస్ కి వెళ్లి ట్రై చేయి అని ఒక స్నేహితుడు సలహా ఇవ్వడంతో మరుసటి రోజు హను గారు ఆయన ఆఫీస్ కి వెళ్లారు. సరిగ్గా మన హను గారు జస్ట్ ఎల్ ఆఫీస్ కి వెళ్లే సమయానికి గున్నం గంగరాజు గారు బయటికి వెళ్లారండి, ఇంకో గంటలో వస్తారు అని అక్కడ వారు చెప్పడంతో అదే సమయంలో ఆ ఆఫీస్ లో ఓ నలుగురు అయితే సినిమా క్లైమాక్స్ లో 50 లక్షల బౌంటీ ఆ యూత్ కి ఎలా అందాలి అని డిస్కషన్ చేసుకుంటున్నారు. కాసేపు వారి సంభాషణ విని వారి దగ్గరికి వెళ్లి, సార్ మీరేమనుకోనంటే నాదొక చిన్న సలహా, ఏదో చిన్న ఆసక్తితో నేను ఇందాకటి నుండి మీ డిస్కషన్ వింటున్నా. ఆ మాఫియా డాన్ ని పట్టుకున్నది ఆ ఫ్రెండ్సే కాబట్టి దానికి రెగ్యులర్ గా పోలీసు వారితో సన్మానం చేయించి ఎండ్ చేసే బదులు ఆ ఫ్రెండ్స్ నిరాశతో వాళ్ళ పెంట్ హౌస్ కి వెళ్లేసరికి ఆ బౌంటీని పోలీస్ ఆఫీసరే అక్కడ పెట్టిస్తే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యి సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటదండి, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అని అనడంతో చంద్రశేఖర్ ఏలేటి గారు హను రాఘవపూడిని ఒక్కసారిగా హగ్ చేసుకుని, తమ్ముడు మీరెవరో కానీ చాలా మంచి పాయింట్ చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయొచ్చు కదా అని అడిగేసరికి యాక్చువల్ గా నేను కూడా ఆ పని మీదే వచ్చాను సార్ అని చెప్పడంతో చంద్రశేఖర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి హను గారిని అసిస్టెంట్ గా ఓకే చేశారు. అలా హను రాఘవపూడి గారు అయితే అనుకోకుండా ఒక రోజు ఒక్కడున్నాడు సినిమాలకు గాను చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు మావా. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా.